రాజమండ్రి రూరల్ మండలం రాయుడుపాకలు గ్రామంలో ఎన్వీబీ వెంచర్స్ అధినేత నల్లమిల్లి వెంకన్నబాబు ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు అల్పాహారం భిక్ష అందిస్తున్నారు. 41 రోజుల పాటు సాగే ఈ అన్నదాన కార్యక్రమంలో అయ్యప్ప మాలధారణ చేసిన భక్తులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భిక్ష, సాయంత్రం వడి ఏర్పాటు చేశారు. వెంకన్నబాబు కూడా అయ్యప్ప మాల వేసుకుని నిష్ఠగా పూజలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది కాకుండా గడిచిన 4 ఏళ్లుగా ప్రతి ఏటా అయ్యప్ప స్వాములకు అన్నదానం చేస్తున్నామని తెలిపారు. మొదట్లో తమ గ్రామం పరిసర ప్రాంతాల భక్తుల కోసం ఏర్పాటు చేశామని, ఈ ఏడాది ఇంకా ఎక్కువ ప్రాంతాల నుంచి వస్తున్నారని ఆయన తెలిపారు. దివాన్ చెరువు, పాలచర్ల, శ్రీరామపురం, నిడిగట్ల, కొలమూరు, రాజమండ్రి నుంచి కూడా అయ్యప్ప భక్తులు శివస్వాములు రావడం ఆనందంగా ఉందని వెంకన్నబాబు స్వామి తెలిపారు. నవంబర్ 23 వరకు కొనసాగే ఈ కార్యక్రమంలో ఎంతమంది స్వాములు వచ్చినా అన్నదానం చేస్తామని తెలిపారు. ఉదయం 500 మంది వరకు, మధ్యాహ్నం 1200 మంది వరకు స్వాములు వస్తున్నారని ఆయన తెలిపారు. ఏ దీక్ష తీసుకున్నా స్వాములు వచ్చినా సరే కాదనకుండా అన్నదానం చేస్తామన్నారు. అయ్యప్ప స్వామి అనుగ్రహంతో మున్ముందు కూడా భారీగానే చేస్తామని ఆయన ప్రకటించారు. ఓకే సార్, వాళ్ళు వచ్చారు. రాజమండ్రి రూరల్ రాయుడుపాకలు గ్రామం అయ్యప్ప స్వామి భిక్ష, ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భిక్ష, సాయంత్రం వడి. ఈ 3 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం చేస్తున్నాం. మా ఊరు చుట్టుపక్కల ఊరు స్వాములతో ముందుకెళ్దామన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. ఇప్పుడు ఈ సంవత్సరం అనుకోకుండా అందరూ అయ్యప్పలో రావడం, శివస్వాములు అందరూ ఇక్కడ అయ్యప్ప స్వామిని ఈ కార్యక్రమం ఎంత గొప్పగా జరుగుతుందని రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా ఇది 14వ తారీఖున మొదలైన స్వామి, నవంబర్ 23 వరకు ఈ కార్యక్రమం ఇలాగే మనం కొనసాగిస్తాం. ఎంతమంది అయ్యప్పలు వచ్చినా ఏం జరిగినా అయ్యప్ప స్వామి అనుగ్రహంతో ఈ కార్యక్రమం ఇప్పుడే కాదు ఇంకా ముందు కూడా తీసుకెళ్ళాలని ఆ స్వామిని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం. సుమారు పొద్దున వచ్చి 500 నుంచి 600 ఉంటారు స్వామి. మధ్యాహ్నం 800 నుంచి 1200 వరకు వస్తారు సార్. ఇది 4 సంవత్సరాల నుంచి స్వామి. 4 సంవత్సరాలు అంటే మా చుట్టుపక్కల ఊర్లు, మళ్ళీ దివాన్ చెరువు, శ్రీరామపురం, పాలచల్ల, నిడిగట్ల, పాలమూరు, రాజమండ్రి నుంచి చాలామంది వస్తారు స్వామి. అందరూ కూడా ఇంకా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న స్వాములకే ప్రత్యేకించి స్వామి, అది శివస్వాములైనా భవనీయులైనా ఏదైనా సరే దీక్ష తీసుకున్న స్వాములకి ప్రత్యేకంగా. అంటే కొన్ని ఇబ్బందులు, ఇప్పుడు మాల వేసుకుని ఇంటి దగ్గర మాతలు పిల్లల వల్ల ఇబ్బంది పడి మాల వేయలేని స్వాములు ఖచ్చితంగా మాల వేసుకోవాలి, ఈ హిందూ ధర్మం ముందుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఎక్కువ ఆ దృష్టిలోనూ అందరూ అయ్యప్ప స్వామిని ఆ నియమంతో ముందుకు వెళ్తారన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తాం. తలంపు అంటే ఇంకా స్వామి అనుగ్రహం అంతే అండి. ఇంకా మేము గతంలో కొద్దిగా మాల వేసుకోవడానికి ఎంతో ఇష్టం ఉన్నా కానీ అయ్యప్ప స్వామి మీద మాల వేసుకోవడానికి ఇంట్లో పరిస్థితుల వల్ల కుదరక మేము ఆగిన సంవత్సరాలు ఉన్నాయండి, ఆగిన సందర్భాలు ఉన్నాయి. దాని నుంచి ఆ ఇబ్బంది ఎవరో పడకూడదు, నిజంగా అయ్యప్ప స్వామి వల్ల కుదిరితే మాల వేసుకుని దీక్ష చేద్దామన్న స్వాములు ఆ ఇబ్బంది పడకూడదు. కొంచెం ఇక్కడికి రావడానికి ఇబ్బందికరమైన దూరంగా ఉన్న ఇబ్బంది అయినా సరే కంపల్సరీ అక్కడికి వెళ్తే మనం ఆ ఇబ్బంది ఫిల్ అవుద్దన్న ఉద్దేశంతో మనం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది సార్. గురుస్వామి చలపతి గురుస్వామి సార్.